ఇక్కడి నుంచి పడి ఆ రాయి తలక తగిలి ఆడ పడిపోతాడు. దుక్కు నీళ్ళు కూడా వేస్తాడు. అధికారం లేని ప్రెస్ క్లబ్ అయింది ఇప్పుడు మళ్ళీ. కొంచెం నిన్నటి మీద ఇంకా పెరిగిందన్న. చెప్పరెవరో పొడుగు హనుమంత్ ఇట్రా హనుమంత్ అన్న చూసి కింద లేదు అన్న. కూర్చో కూర్చో అన్న, శివన్న కింద కూర్చోన్న. బా అన్న మీరు యువతలకు వచ్చి ఎట్లా కింద అన్న గొడుగు కింద కన్ను సరిపోద్దా? మీరు పక్కరండి ఒకసారి. అటే పడిపోతే ఏం లేదు. వార్త చాలా ఫోటో కోసం కాదు అన్న. రమేష్ అన్న అది కింద ఏం లేదు, డొల్ల ఉంది అదంతా. నాకు ఫోన్ కింద నింపాను. చెయ్యానికి పెట్టాను. రమేష్ నాకు ఫోన్ అని పిలుస్తాను. ఆపరేషన్ లేదు. Technology తర్వాత కూడా సో ఇంకా పిటిషన్ తర్వాత మ్యాన్ లేదాం మోటార్ కాలిపోయింది. సాధ్యపడదు మన ప్రాణాలను పెట్టుకుంటున్నామని మేము నీగా పోదామని మేము వస్తీకారకు తెలియ ప్రభుత్వం అలా దగ్గరే ఉంది.
It was identified as. భవిష్యత్తులో కూడా సార్ చూడండి వీడియోస్ వాట్సాప్ మరి చేస్తాం ఎక్కడ మాట్లాడాలా మాట్లాడతారు సార్. ఈరోజు లోగో చేస్తారు చెక్ చేసుకోండి. ఈరోజు ధర్మ పెద్దలు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐటీడీఏ పిఓ గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు జారా ఆదినారాయణ గారు, రమేష్ గారు, ఇంకా చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారు. వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అన్ని శాఖల అధికారులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. 2 రోజుల క్రితం ఈ ప్రాంతంలో అత్యధిక వర్షాలు కురవటం వలన పెద్దవాగు రిజర్వాయర్, తాలిపేరు రిజర్వాయరు బ్రీచ్ అయిన సంగతి మీకు తెలియదు కాదు. నిన్ననే సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. బ్రీచ్ అయిన రోజు రైతులు కళ్ళల్లో ఆనందాన్ని చూసే దాంట్లో భాగంగా ఆనాడు ఎన్నికలకు ముందు ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని సుమారు 31,000 కోట్ల రూపాయలు రైతులకి అండగా ఉండే దాంట్లో భాగంగా, రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా 18వ తారీఖు నాడు 6,000 పైచిలకు కోట్ల రూపాయలు మొదటి విడతగా రిలీజ్ చేసి రూపాయి నుంచి 1,00,000 రూపాయల వరకు ఎవరైతే రైతులు వడ్డీతో కలిపి ఉన్నారో 1,00,000 రూపాయల వరకు ఒకే గంటలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేసుకొని బయటికి రావడంతోనే ఈ పెద్దవాగు రిజర్వాయర్ బ్రీచ్ అయిన సంగతి తెలిసింది. ముఖ్యమంత్రి గారు, నేను, సహచర మంత్రులు తుమ్మల గారు, బట్టి గారు అందరూ అక్కడే ఉన్నాం. కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, మిగతా ఉన్నతాధికారులతో మాట్లాడాం. సుమారు 41 మంది రైతు కూలీలు ఈ బ్రీచ్ అయిన టైంలో డౌన్ స్ట్రీమ్లో వ్యవసాయ పనుల కోసం ఉన్నారు. వారందరినీ రక్షించే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అప్పుడే హెలికాప్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రజలను కాపాడుకోవడానికి వచ్చాయి. ఆ హెలికాప్టర్ల సాయంతో 41 మంది రైతు కూలీలని
కాపాడుకోగలిగాం. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాదు, ఈ పెద్దవాగ ప్రాజెక్టు 1988లో కూడా ఒకసారి, 88, 89లో కూడా ఒకసారి తెగింది. ఈ ప్రాజెక్టుకి 3 గేట్లు ఉంటాయి. ఈ 3 గేట్ల ద్వారా సుమారు 40 నుంచి 42 వేల క్యూసెక్ల వాటర్ డిశ్చార్జ్ అవుతుంది వరద వచ్చినప్పుడు. కానీ ఆ బ్రీచ్ అయ్యే టైంలో 3 గేట్లలో 1 గేటు పనిచేయలే. మిగతా 2 గేట్ల ద్వారా డిశ్చార్జ్ అయిన వాటరు ఇన్ఫ్లోతో మ్యాచ్ కాని కారణంగా సుమారు 70,000 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో ఉంది. డిశ్చార్జ్ వచ్చి కేవలం 32,000 క్యూసెక్లే ఉంది. 40,000 క్యూసెక్ల వాటరు ఏదైతే బండి మీద పారాపిట్ వాల్ ఉంటుందో ఆ పారాపిట్ వాల్ పైన సుమారు ఒక 1 మీటరు వాటర్ సుమారు 5-6 గంటలు ఫ్లో అయింది. ఎర్త్ బండి కాబట్టి ఎర్త్ బండి మీద వాటర్ ఫ్లో అయినప్పుడు బ్రీచ్ అవటం సర్వసాధారణం. దీంట్లో ఇది ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు. సుమారు 16,000 పైచిలకు ఆయకట్టుంటే ఈ 16,000 పైచిలకు ఆయకట్టులో కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి 3,200 ఎకరాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. మిగిలిన 13,000 పైచిలకు ఎకరాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయకట్టు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైనా ఈ 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టుని ఎక్కువ షేరున్న ఆంధ్రప్రదేశ్ శ్రద్ధ చూపని కారణంగా తెలంగాణ నుంచి సుమారు ఒక 2 కోట్లు 2.5 కోట్లు మెయింటెనెన్స్ కోసం గడిచిన 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. కానీ ఆ నిధులు సరిపోలే. ఈ కారణాల చేత డెఫినెట్గా కొద్దిగా అధికారులు నిర్లక్ష్యం కూడా ఉంది. లోయర్ లెవెల్లో ఉండే అధికారుల నిర్లక్ష్యం. ఈ కారణాల చేత సరిగా ఆ గేట్లు ఆపరేట్ చేసి ఉంటే ప్రాజెక్టు బ్రీచ్ అయి ఉండేది కాదు. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో నష్టం జరిగి ఉండేది కాదు. మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నా. అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్లు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ని టోటల్గా డిప్లీట్ చేయాల్సి ఉండే, అంటే నీళ్ళు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే. 3 గేట్లు ఎత్తని కారణంగా, వరద సరిగా ఎస్ఎస్ చేసుకొని కారణంగా నష్టం. ఈనాడు దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం. ప్రత్యక్షంగా ఇప్పుడు అధికారులతో చూసి పరిశీలించా. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించారు. పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకి నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో, అది రింగ్ బండి ద్వారా నీరు ఇవ్వగలుగుతామా, రింగ్ బండి వేసి, లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫీడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చా, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్తో రావాలని వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో, అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మాట్లాడి ఈ పంటకి రైతులకి నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు. అంతేకాదు, ఇది ఇందిరమ్మ రాజ్యం, పేదోడి కష్టాలను తెలిసిన రాజ్యం, పేదోడు కోసం ఉన్న ప్రభుత్వం ఇది. పేదవాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో
నష్టం జరిగిన ఏ ఒక్క గిరిజనులకు కానీ గిరిజనేతరులకు కానీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రాథమిక సమాచారాన్ని బట్టి కలెక్టర్ గారు నివేదికలు ఈ రోజుకు పూర్తయ్యాయి. దీంట్లో సుమారు ఒక 400 ఎకరాలు ఇసుక మేటలతో నింపబడింది. అది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కలెక్టర్ గారు వారి కింద అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి చెప్పారు. ఏదైతే ఈ 400 ఎకరాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆ సిల్ట్ రిమూవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేశాం. అదేవిధంగా ఏదైతే నారుమళ్ళు పోసుకున్న రైతులు, పత్తి వేసుకున్న రైతులు ఉన్నారు, అంటే పత్తి కూడా మొక్క దశలోనే ఉంది, నారుమళ్ళు కూడా ఇంకా నాట్లు వేయలే. ఈ నారుమళ్ళకు సంబంధించిన విషయంలో కానీ పత్తి వేసిన రైతులకు కానీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పక్షాన నాణ్యమైన విత్తనాలు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది. మూడోది పశు సంపద, అది గొర్రెలు మేకలు కావచ్చు, ఆవులు గేదెలు కావచ్చు. ఈ వరదలో కొన్ని కొట్టుకుపోయాయి. గొర్రెలు మేకలకు సంబంధించిన అధికారుల దగ్గర పూర్తి లెక్కలున్నాయి. గొర్రెలు మేకలకు సంబంధించిన దాంట్లో కొట్టుకుపోయిన వాటికి ప్రతి జీవానికి, అంటే ప్రతి గొర్రెకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా పశు సంపదకు సంబంధించి ఆవులు కానీ గేదెలు కానీ ఎడ్లు కానీ కొట్టుకుపోయి ఉన్నాయి, వాటికి 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇవి కాకుండా ఏదైతే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్తో, అంటే ఈ బ్రీచ్ అయిన వల్ల ఆ వరదతో చాలా రోడ్లు, అదే రకంగా విద్యుత్ లైన్లు కూడా డిస్టర్బ్ అయ్యాయి. R&B శాఖ వారు సుమారుగా 3.5 కోట్ల రూపాయలు ఏదో వారి R&B శాఖకు సంబంధించింది టెంపరరీ రిపేర్ల కోసం అడిగారు. పంచాయతీరాజు వారు ఒక 50 లక్షల రూపాయలు డ్యామేజ్ అయింది, అవి ఇస్తే వాటిని ఆ రోడ్లు రెక్టిఫై చేస్తామన్నారు. విద్యుత్ శాఖ వారు సుమారుగా ఒక 2.5 కోట్ల రూపాయలు చేస్తే శాశ్వతంగా డ్యామేజ్ని రెక్టిఫై చేయగలుగుతామని చెప్పారు. రమారమి ఇదంతా కలిపితే ఒక 8.5 కోట్ల రూపాయలు ఈ నష్టానికి సంబంధించిన దానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉదయం నేను మాట్లాడి ఈ 8.5 కోట్లు ఏవైతే తక్షణ మరామతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇది కాకుండా ఊరు ఇళ్ళు మునిగిపోయాయి, కొన్ని స్లాబులు RCC స్లాబులు ఉన్న ఇళ్ళు కూడా కొంత నష్టం జరిగింది. దాన్ని వ్యక్తిగతంగా మా తండ్రి గారైన రాఘవరెడ్డి గారి పేరుతో ఉన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూరిళ్ళకి 10,000 రూపాయల చొప్పున, RCC స్లాబ్ ఉన్న ఇంటికి 5,000 రూపాయల చొప్పున వ్యక్తిగతంగా మా ట్రస్ట్ నుంచి వారికి ఇప్పుడే ఆర్థిక సాయం రెవెన్యూ వారి, అదే రకంగా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి వారందరికీ ఆర్థిక సాయం చేయనున్నారు. భవిష్యత్తులో ఏవైతే ఈ నష్టపోయిన గిరిజనులు గిరిజనేతరులు ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే ఆగస్టు నెలలో ఆరు సెప్టెంబర్ నెలలో ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నాం. ఈ నష్టపోయిన వాళ్ళకి ప్రత్యేకంగా సపరేట్గా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు కూడా శాంక్షన్ చేస్తామని ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. చిట్ట చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు ప్రభుత్వం
పేదోడి ప్రభుత్వం, పేదోడు చల్లగా ఉండే దాంట్లో, రైతన్నల్ని అండగా ఉండే దాంట్లో, నిరుద్యోగ యువతకి అండదండలుగా ఉండే దాంట్లో, బడుగు బలహీన దళిత గిరిజనులకి ఈ ప్రభుత్వం అన్ని వేళలా ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎవరో చెప్పారనో ఒక పేదోడికి కష్టం వస్తే ఆ కష్టాన్ని గత ప్రభుత్వ పెద్దలు ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనకు తెలియంది కాదు. తాతకు దగ్గు నేర్పినట్లు వారు ఏదో అక్కడ జరిగిన దాన్ని ప్రభుత్వం స్పందించలేదనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఒట్టి మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు, ఇది చేతలు చూపించే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా గతంలో విపత్తులు వచ్చినప్పుడు, గతంలో వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల పట్ల, రైతుల పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుందో మనకి తెలియంది కాదు. ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, మంత్రులమైన మేమందరం ఏ ప్రాంతంలో ఇబ్బంది ప్రజలకు జరిగినా ప్రత్యక్షంగా వస్తాం. అవసరమైతే అవసరాన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యక్షంగా వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కష్టాలు తెలుసుకొని మాటలతో కాకుండా చేతలతో ఆదుకునే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలుపుతూ, రైతులని, రైతు కూలీలని ధైర్యంగా ఉండాలి, తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన స్థానికంగా ఉన్న మేము ముగ్గురు మంత్రులం తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా రెవెన్యూ శాఖ వారిని ఇప్పుడే ఆదేశిస్తున్నాను. ఇరిగేషన్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 1100 ఎకరాలు ఉంటుంది, ఈ 11 ఎకరాలు చిల్లరని సర్వే చేసి ఈ వర్షాలు తగ్గిన తర్వాత డిమార్కేషన్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయాలని ఆదేశిస్తున్నాను. తప్పకుండా అధికారులను ఇప్పుడు దాని మీద చర్చ చేస్తున్నా. తప్పు నిర్ధారణ అయితే శిక్షకి అర్హులు వాళ్ళు. ప్రత్యక్షంగా చూస్తాం, దీనికి పట్టాలు లింకప్ లేదు. ఎవరైతే నష్టపోతున్నారో నష్టపోయిన వాళ్ళందరికీ ఇది చట్టం కంటే కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్తో తీసుకునే నిర్ణయం. ఇది పేదోడు ప్రభుత్వం అని ముందే చెప్పా. పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం, తప్పకుండా లింకులు పెట్టే ప్రభుత్వం కాదు, లింకులు ఊడదీసే ప్రభుత్వం ఇది. మీరు వీడియో కంటిన్యూ చేయాల్సిందే. ఈ సంవత్సరం ఆపాలండి పట్ల చెరువులు. వాళ్ళు చెప్పారా? సార్ కలిసారా?
ఎన్నికలన్నీ మనకి పంచాయతీరాజ్ రోడ్డు. స్టార్టింగ్ ఇక్కడ దిగిన తర్వాత మొత్తం తోసేసి ఫస్ట్ గ్యాప్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పనులు స్టార్ట్ అవుతాయి. టీచర్స్ వస్తున్నారు రోజు చెప్పు సార్ ఎదరం సార్ ప్రాబ్లం అట్లా చెప్పురా ఏం కాదు చెప్పు చెప్పండి అట్లా ఏ స్కూల్ మీద ఎక్కడ భయపడుతుంది అన్నదమ్ములందరికీ నమస్కారం అన్న అన్న ఇట్రా నాన్న వాళ్ళతో మాట్లాడాలి. అని చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఈ పంట నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు ఇసుక మ్యాట్లు ఉన్న దానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాను ప్రభుత్వం. ఇల్లు డ్యామేజ్ అయిందానికి ఇస్తాను, పశువులు కొట్టుపోయేదానికి ఇస్తాను. డ్యామేజ్ అయిన దాంతో పాటుగా కాలువకి నీళ్లు కలిపేటట్టు రింగ్ బండ్ వేసేసి నీళ్లు ఈ పంటకే వదిలిస్తాను. ఈ పంటకే వదిలిస్తాను. మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి. విత్తనాలు ఇస్తాను, నార్మల్ అసలు కలెక్టర్ గారి దగ్గర ఉండి చూసుకుంటాను. నీళ్ళు ఇస్తే ఈ సంవత్సరం ప్రాజెక్ట్ నుంచి రింగ్ బండి ఎవరికి దెబ్బ తగిలింది? ఎట్లుంది అప్పుడు? పిల్లలు ఎంతమంది అక్కడ ఏం చదువుతున్నారు? పిల్లవాడిని ఎంతవరకు చదివి మానిపించినవే? ఏం చేస్తున్నాడు? భూమి ఉందా ఏమన్నా నీకు? ఎవరయ్యా? వదిలే దగ్గర పెట్టు. కలెక్టర్ గారు ఒక 10,000 రూపాయలు ఇస్తాము, అది దగ్గర పెట్టుకో. రేపు ఇల్లు ఇచ్చేటప్పుడు నీకు ముందర ఇల్లే ఇస్తాం, ఇందిరా ఇల్లు కట్టిస్తాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే మీది. ఇందిరమ్మ రాజ్యంలో కట్టిస్తాం. ఎవరయ్యా వచ్చిండా? కొడుకును కూడా చదివి నువ్వు పడ్డ బాధలు వాడు పడవద్దు కదా. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారికో నాకు, ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటే లేదా నాకన్నా ఫోన్ చేయి. ఇల్లు మట్టుకు ప్లాన్ చేసుకో, నేను డబ్బులు ఇల్లు శాంక్షన్ చేపించి మీకు ఇచ్చేటప్పుడు నీకు ఇస్తారు. కవర్లో పెట్టినావు కదా. ఎంత 10? సరే ఒకసారి సరే ఒకసారి ఓకే చెల్లెమ్మ ధైర్యంగా ఉండు. ప్రభుత్వం నీకు అండగా ఉందా? నువ్వు ధైర్యంగా ఉండు. వెనకట్లాగా ఉండదు. మీకు ఏ కష్టం వచ్చినా వచ్చి నిలబడతాం. వాళ్ళ అధికారులు మేము వెళ్ళిన తర్వాత లిస్టులో నష్టపోయినారు, అందరిని వచ్చి కలుస్తారు. అందరికీ నేను ఇచ్చిపోతాను, అందరికి వచ్చేస్తారు. మీరు రాండి పంచాయతీ సార్తో ఫోటో ఆగమ్మా. అందరు తీసుకోండి, 5,000 రూపాయలు.
నాకు నీళ్ళు వద్దురా మొత్తం చల్లకుండా పని బాగా తమ్ముడు